హాయ్ అండి. వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈ రోజు మనం మునగాకు యొక్క ఇంపార్టెన్స్, దాని బెనిఫిట్స్ తెలుసుకుంటూ ఒక సూప్ రెసిపీ చేయబోతున్నాము మునగాకుతో. ఇది మా ఇంటి గార్డెన్ లో ఉన్న మునగ చెట్టు అండి. అందరికీ ఫ్రెష్ గా అవైలబుల్ ఉండదు అని చెప్పి ఈ రెసిపీ ప్లాన్ చేశాను. ఎందుకంటే దీన్ని మనం డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2 to 3 months వరకు ఫ్రెష్ గా బాగుంటుంది. అండ్ ఈ వానాకాలంలో, ఈ చలిలో మనకి ఏదైనా వేడిగా టీ కాఫీ తాగే బదులు ఈ మునగాకు సూప్ చేసి తాగితే మీకు అందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని దొరుకుతాయి. మీకు స్టమక్ కూడా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇలా క్లీన్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి ఆకులన్నిటిని. వాటిని మంచిగా వాష్ చేసుకుని నీడలో తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. అండ్ కరివేపాకు కూడా ఒక 1 cup వచ్చేంతగా తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇవి డ్రై చేశాక నాకు మునగాకు అయితే 5 cups వచ్చిందండి. దానికి 1 cup కరివేపాకు డ్రై చేశాక. అలాగే జింజర్ ని, గార్లిక్ ని ఇలా కట్ చేసుకుని అది కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ గా డ్రై అవ్వాలి. ఎందుకంటే ఇది మనం స్టోర్ చేసి యూస్ చేస్తాం కాబట్టి తేమ అనేది లేకుండా చూసుకోవాలి. అందుకని మనం డ్రై చేస్తున్నాము. సో మిగతా ఇంగ్రీడియంట్స్ కి వస్తే ధనియాలు 1 కప్పు, కరివేపాకు 1 కప్పు. అవి ఇలా మనం నలిపితే కొంచెం వడియాల్లాగా అవ్వాలన్నమాట. అది అది చూసుకోండి. సో మనం స్టోర్ చేసినప్పుడు చెమ్మ పట్టకుండా ఉంటది. ఇంకా మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. సో ఈచ్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మసాలాస్ ని డ్రైగా రోస్ట్ చేసుకున్నాము. మునగాకు బెనిఫిట్స్ అనేవి మనం 5-10 minutes లో చెప్పలేమండి. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఎస్పెషల్లీ ఐరన్ కంటెంట్ అండ్ విటమిన్ కే అనేది రిచ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ మెయింటైన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి బోన్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉండవు కదా, ఏ చిన్న దెబ్బ తగిలినా ఇన్ఫ్లమేషన్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మునగాకు అనేది బెస్ట్ సొల్యూషన్, 1 stop డెస్టినీ అని చెప్పొచ్చు. ఇన్ ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదు, ఇది ఇమ్యూన్ బూస్టర్ గా వర్క్ అవ్వడం వల్ల మనం రెమెడీ కింద కూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ లాస్ అయ్యే వాళ్ళు కానీ, కొంచెం బ్లడ్ తక్కువ ఉండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కోసం కూడా ఈ మునగాకుని డైట్ లో యాడ్ చేసుకోండి. కొంచెం రైస్ లో కర్రీలా చేసుకొని తినలేము అనుకునే వాళ్ళు ఇలా ఒక 5 minutes లో ఇలా సూప్ చేసుకుని తాగేయచ్చు. అది టేస్ట్ కూడా అనుకున్నంత బ్యాడ్ గా అయితే ఉండదు. ఒక్కసారి అయితే ట్రై చేయండి, నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. అండ్ ఈ డ్రై పౌడర్ మన వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. దీనిలో ఇవన్నీ డ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే మన ఈ జింజర్ గార్లిక్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. అలాంటప్పుడు మునగాకుని, కరివేపాకుని డ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. పౌడర్ చేసి పెట్టుకున్నాక ఈ 2 to 3 days లో ఈ జింజర్ గార్లిక్ డ్రై అయ్యాక వాటిని కూడా గ్రైండ్ చేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా జింజర్ అవైలబుల్ గా లేదు అని అనుకున్న వాళ్ళు కొంతమంది సొంటి యాడ్ చేస్తారు, మీరు అది కూడా చేయొచ్చు. కానీ నాకు ఇది ఇలా చేయాలనిపించింది. మన సైట్ లో అయితే ఇలాంటి ఫ్రెష్ పౌడర్ అవైలబుల్ ఉంటుంది ఇది కన్సిస్టెన్సీలో. దీన్ని ఇలా ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 2 to 3 months అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. తాగడం ప్రొసీజర్ ఏంటంటే హాట్ వాటర్ లో ఒక గ్లాస్ కి 1 స్పూన్ క్వాంటిటీ తీసుకుని దానిలో హాట్ వాటర్ వేసుకోవడమే. దీంట్లో తాగేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఎందుకంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏదైనా కానీ మన బ్లడ్ స్ట్రీమ్ లో బ్లెండ్ అవ్వాలంటే దానికి సి విటమిన్ హెల్ప్ కావాలి. సో మునగాకని కాదండి, మీరు ఏ ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నా కానీ దాంట్లో సి విటమిన్ అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాను. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. సో మీకు ఏ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ ఒక 1 cup సూప్ తో అవి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది హెయిర్ కి, స్కిన్ కి కూడా చాలా మంచిది.
ముందు చెప్పినట్టు విటమిన్ కే అనేది వీటన్నిటికి హెల్ప్ చేస్తుంది. థాంక్ యూ సో మచ్. బాయ్.